స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో లైఫ్ ప్రాసెస్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ గురించి నేర్చుకున్నాం కదా. ఆ టాపిక్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ని మనము నేర్చుకుందామా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ప్రాసెసెస్ వుడ్ యూ కన్సిడర్ ఎసెన్షియల్ ఫర్ మెయింటైనింగ్ లైఫ్? ఆర్గానిజమ్స్ని వాటి లైఫ్ మెయింటైన్ చేయడానికి ఏమేం లైఫ్ ప్రాసెస్ అవసరం అని అడుగుతున్నారు. ఏమేం లైఫ్ ప్రాసెస్ మనం చెప్పుకున్నాం కదా. న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రీషన్. ఈ 4 లైఫ్ ప్రాసెస్ జరిగితేనే అవి వాటి లైఫ్ని మెయింటైన్ చేయగలుగుతాయి. నెక్స్ట్, డిఫైన్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే ఏంటి అని. గెటింగ్ ఫుడ్ ఫర్ ఎనర్జీ అండ్ గ్రోత్ ఈజ్ కాల్డ్ న్యూట్రిషన్. మనకు ఎనర్జీ కావాలి కదా జీవించాలంటే. ఎనర్జీకి ఇంకా గ్రోత్కు వాటికి మనం ఫుడ్ తీసుకుంటాం కదా. ఆ ఫుడ్ తీసుకోవడమే న్యూట్రిషన్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్? ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. గ్రీన్ ప్లాంట్స్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. దిస్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ కాల్డ్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. గ్రీన్ ప్లాంట్స్ అన్ని వాటి ఫుడ్ని అవి ఓన్గా తయారు చేసుకుంటాయి కదా. ఆ విధంగా ఓన్గా ఫుడ్ని తయారు చేసుకునే విధానాన్నే మనము ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని అంటాం. గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్. హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్ ఏ జీవుల్లో జరుగుతుందో రాయమని అడుగుతున్నారు. హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్ వేటిలో జరుగుతుంది అంటే, హెట్రోట్రోప్స్ అని వేటిని అంటారు అంటే హ్యూమన్ బీయింగ్స్ అంటే మనమే అనమాట. నెక్స్ట్, అనిమల్స్, ఫంగైలో కూడా హెట్రోట్రోపిక్ న్యూట్రిషనే జరుగుతుంది. అంటే ఈ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఫుడ్ కోసం వేరే వాటి మీద డిపెండ్ అవుతాయి. ఈ ఓన్గా తయారు చేసుకోలేవన్నమాట. ఇలాంటి న్యూట్రిషన్నే మనము హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్ అని చెప్తాం. గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్. సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటే మనం నేర్చుకున్నాం కదా. దానికి ఎగ్జాంపుల్ అంటే ఏ ఆర్గానిజంలో జరుగుతుందంటే ఫంగై, మష్రూమ్స్ ఉంటాయి కదా, అలాంటివి అనమాట. వాటిల్లో సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్ జరుగుతుంది ఫంగైలలో. నెక్స్ట్, కస్కూటా టేప్ వార్మ్ షోస్ డాష్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ అన్నారు. కస్కూటా టేప్ వార్మ్లో ఏ రకమైన న్యూట్రిషన్ ఉంటుంది అని. పారాసైటిక్ న్యూట్రిషన్. పారాసైటిక్ అంటే ఈ కస్కూటా కానీ టేప్ వార్మ్ కానీ వేరే ఆర్గానిజం వాటి బాడీ లోపల కానీ వాటి మీద కానీ ఉండి ఇవి వాటిలో ఉండే ఫుడ్ని తీసుకొని ఇవి జీవిస్తాయి. ఇవి పారాసైటిక్ న్యూట్రిషన్. నెక్స్ట్, వేర్ డూ ప్లాంట్స్ గెట్ ఈచ్ ఆఫ్ ది రా మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్? గ్రీన్ ప్లాంట్స్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఓన్గా ఫుడ్ తయారు చేసుకుంటాయని చెప్పుకున్నాం కదా. ఆ ఫుడ్ తయారవడానికి కొన్ని రా మెటీరియల్స్ కావాలి. ఆ రా మెటీరియల్స్ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్, వాటరు, సన్లైట్, క్లోరోఫిల్. వీటిని అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటాయి అని అడుగుతున్నారు. చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ఎయిర్ త్రూ స్టొమేటా. ఎయిర్లో ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్, దాన్ని స్టొమేటా నుండి తీసుకుంటాయి. వాటర్ ఫ్రమ్ సాయిల్ త్రూ రూట్స్. వాటర్ సాయిల్లో ఉంటుంది, సాయిల్ నుండి రూట్స్ ద్వారా అబ్జార్బ్ చేసుకుంటాయి. సన్లైట్ ఫ్రమ్ సన్. సన్లైట్ ఎనర్జీ అనేది సన్ నుంచి వస్తుంది. క్లోరోఫిల్ ప్రజెంట్ ఇన్ లీవ్స్. ప్లాంట్స్లో గ్రీన్ లీవ్స్ ఉన్నాయి కదా, ఆ గ్రీన్ లీవ్స్లోనే క్లోరోఫిల్ ఉంటుంది. అబ్జర్వ్ ద గివెన్ డయాగ్రామ్. ఇక్కడ ఒక పిక్చర్ ఉంది కదా, దీన్ని అబ్జర్వ్ చేసి ఇక్కడ ఉండే క్వశ్చన్స్కి ఆన్సర్లు రాయాలి. వాట్ డస్ దిస్ పిక్చర్ ఇండికేట్? ఈ పిక్చర్ దీని నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ దాని నేమ్ ఏంటి? స్టొమేటా కదా, మనం చదువుకున్నాము. లీఫ్ పోర్స్ అంటే లీఫ్ సర్ఫేస్ పైన చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, వాటిని స్టొమేటా అంటారు. ఇవి మైక్రోస్కోప్లో చూస్తేనే మనకు ఈ విధంగా కనిపిస్తాయి అని చెప్పుకున్నాం కదా. దీని పేరంటే స్టొమేటా. మనకు నోస్ ఎలా ఉందో గాలి పీల్చుకోవడానికి, మొక్కకు కూడా గాలి తీసుకోవడానికి ఈ స్టొమేటా అనేది ఉంటుంది. అవి లీఫ్ పైన ఉంటాయి. ఐడెంటిఫై ద పార్ట్ ఏబిసి. ఇక్కడ ఏబిసి అని ఇచ్చినాం కదా, ఈ పార్ట్స్ నేమ్ రాయమని అడుగుతున్నారు. చూడండి, ఇట్లా బీన్ షేప్ ఉండేటటువంటి సెల్స్ ఉన్నాయి కదా, ఇవి రెండు. వీటి పేరు ఏంటంటే గాడ్ సెల్స్. గాడ్ సెల్స్ అంటారు వాటిని. ఈ గాడ్ సెల్స్ వల్లనే ఇవి లీఫ్ పోర్ అనేది క్లోజ్ అవ్వాలా ఓపెన్ అవ్వాలా అనేది డిసైడ్ చేసేది ఏంటివంటే ఈ గాడ్ సెల్స్. మధ్యలో ఉండేటటువంటి ఇది ఉంది కదా, ఈ పార్ట్ను స్టొమాటల్ పోర్, ఇది రంధ్రం.
నెక్స్ట్ ఇక్కడ డాట్స్ లాగా ఉన్నాయి కదా, ఇవి క్లోరోప్లాస్ట్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దిస్ ఆర్గాన్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ద లీఫ్. ఈ స్టొమాటా ఉన్నాయి కదా, లీఫ్లో స్టొమాటా లేకపోతే ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఇఫ్ స్టొమాటా ఆర్ ఆబ్సెంట్, CO2 కెనాట్ ఎంటర్, O2 కెనాట్ ఎగ్జిట్. సో ఫోటోసింథసిస్ అండ్ ట్రాన్స్పిరేషన్ ఆర్ రెడ్యూస్డ్. చూడండి, స్టొమాటా లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ అనేది లీఫ్ లేక్ ఎంటర్ కాదు కదా, అలా లీఫ్లో తయారైన ఆక్సిజన్ కూడా బయటికి రాదు. సో ఫోటోసింథసిస్ అనేది రెడ్యూస్ అవుతుంది, అలాగే ట్రాన్స్పిరేషన్ కూడా జరగదు. అంటే ప్లాంట్లో ఉండే ఎక్సెస్ వాటర్ కూడా ఈ స్టొమాటా నుండే బయటకు వస్తుంది కాబట్టి ట్రాన్స్పిరేషన్ కూడా ఆగిపోతుంది. అంటే ఫోటోసింథసిస్ కూడా జరగదు, ట్రాన్స్పిరేషన్ కూడా జరగదు. రైట్ ఈక్వేషన్ ఫర్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది అనే దానికి ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ రాయాలి. ఈక్వేషన్ ఫార్ములాతో చూడండి, 6CO2 ప్లస్ 12H2O గివ్స్ రైజ్ టు సన్లైట్, క్లోరోఫిల్. అంటే ఈ 4 మెటీరియల్స్ వచ్చి ఫోటోసింథసిస్ జరగడానికి అవసరం అయ్యేటటువంటి రా మెటీరియల్స్. ఏం తయారవుతాయి అనేది ఇక్కడ రాయాలి. C6H12O6 ఈ గ్లూకోజ్, ప్లస్ 6O2 ఆక్సిజన్ కూడా తయారవుతుంది కదా, అందుకని ఆక్సిజన్ రాస్తాం, ప్లస్ 6H2O వాటర్ కూడా తయారవుతుంది. నెక్స్ట్, ద ఆటోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ రిక్వైర్స్. ఆటోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ కి ఏమేమి అవసరమో రాయాలి. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే ఫుడ్ ని ఓన్ గా తయారు చేసుకోవడం కదా. ఏవి తయారు చేసుకుంటాయి? గ్రీన్ ప్లాంట్స్ ఫుడ్ ని ఓన్ గా తయారు చేసుకుంటాయి. అవి తయారు చేసుకోవడానికి వాటికి ఏమేమి అవసరము, ఏమేమి మెటీరియల్స్ అవసరము అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఏమేమి మెటీరియల్స్ అవసరం మనకి: కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్, క్లోరోఫిల్.